సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. స్వర్గమన్నదెక్కడున్న నేలపైకి దించుదా, జీవితాన వెలుగుందని నమ్మకాన్ని పెంచుదా. స్వర్గమన్నదెక్కడున్న నేలపైకి దించుదా, వదిలిపెట్టము. సమస్యల నుండి బయటపడిన ప్రతి ఒక్కరిని గౌరవంగా రక్షిస్తాం మరియు ఆమె కథనాన్ని గోప్యంగా ఉంచుతాము. మేము ఎప్పటికీ చట్టాన్ని మా చేతుల్లోకి తీసుకోము. నా నమస్కారాలు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఈరోజు ఏదైతే పెద్ద పంజాని మండలంలో స్వయం సహాయక సంఘాలకు రుణమేళ కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. రుణాల మంజూరుకు సంబంధించినటువంటి పత్రాలను ఈరోజు మీకు అందించబోతున్నాం. ఈ సందర్భంలో ఈరోజు వైకుంఠ ఏకాదశి. వైకుంఠ ఏకాదశి నాడు మహిళలందరూ కూడా ముఖ్యంగా గుళ్ళకు వెళ్లాలనుకుంటారు. అయినా ఈరోజు ఒక మంచి కార్యక్రమం కాబట్టి ఒక గంట సేపే త్వరలో ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం. మహిళలందరికీ కూడా వైకుంఠ ఏకాదశి, నూతన సంవత్సరం, రాబోయే సంక్రాంతి శుభాకాంక్షలు కూడా చెప్పే అవకాశం ఈరోజు ఉంటుందనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉందని చెప్పి ఈ సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నా. కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు మహిళలకు ఆస్తి హక్కులు సమాన వాటా కల్పించడం, మహిళలను ఆర్థిక పరంగా సామాజిక పరంగా ముందుకు తీసుకురావాలనేటువంటి అంశాన్ని ఆ తర్వాత ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళల్ని ఒక గ్రూప్ గా చేసి ఆ గ్రూప్ కు బ్యాంకులకు అనుసంధానం చేసి బ్యాంకర్స్ నుంచి రుణ సహాయం అందించి వాళ్ళని ఆర్థిక పరంగా ముందుకు తీసుకురావాలనేటువంటి ఆలోచనతో ఆ రోజు డాక్రా సంఘాలు ఏర్పాటు చేసింది చంద్రబాబు నాయుడు గారు అని చెప్పే సందర్భంగా నేను దృష్టికి తెస్తా ఉన్నా. మీరు ఆర్థిక పరంగా ఎదగడానికి ఈ రోజు అవకాశం కలిగిందంటే దానికి కారణం ఇటు పక్క బ్యాంకర్స్ కాదు, అటు పక్క చేసినటువంటి నాయకులు కాదు. దీనికి ప్రధాన కారణం తీసుకున్నటువంటి అప్పులు తిరిగి కట్టేటువంటి అలవాటు చేసుకున్నటువంటి ఈ మహిళా సంఘాలు అని చెప్పే సందర్భంగా కూడా నేను తెలియజేసుకుంటున్నా. నాకు తెలిసి దాదాపు 99% మహిళా గ్రూపులు ఏ సివిల్ తో సంబంధం లేకుండా ఈ రోజు ఇన్ని కోట్ల రూపాయలు మీకు డైరెక్ట్ గా అప్పు రూపాయలు నేరుగా వచ్చి దొరుకుతా ఉన్నాయంటే ఆ సివిల్ లో మీ అందరూ కూడా నెంబర్ 1 పొజిషన్ లో ఉండాలని గుర్తించుకోమని చెప్పే సందర్భంగా తెలియజేసుకుంటున్నా. మనమే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ప్రతి ఇంట్లో ప్రతి గృహంలో ఒక మహిళ, ఒక ఎంఎస్ఎంఈ అంటే ఒక ఎంటర్ప్రీనియర్, ఒక ఇండస్ట్రీ, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ, సన్నకారు ఉన్నటువంటి పరిశ్రమని స్టార్ట్ చేసి కనీసం ఒక 5 మందికి ఉపాధి కల్పించేటువంటి అవకాశాలు తీసుకురండి. దానికి కావాల్సినటువంటి ఆర్థిక సహాయం ఇవ్వడానికి బ్యాంకర్ల ద్వారా ప్రభుత్వం మేము కృషి చేస్తామని చెప్పి మరి చంద్రబాబు నాయుడు గారు పదే చెప్తా ఉన్నారు. పెన్షన్లు 3,000 నుంచి 4,000 పెంచాం. మీ అందరికీ కూడా ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇచ్చే కార్యక్రమాన్ని దాన్ని కూడా మొదలు పెట్టాం. మరి త్వరలోనే అమ్మఒడికి సంబంధించిన కార్యక్రమం కూడా రేపు జరగబోయేటువంటి విద్యా సంవత్సరం నుంచి ఆ కార్యక్రమాన్ని కూడా మొదలు పెట్టాలనేటువంటి ఆలోచనతో ఈ రోజు ప్రభుత్వం ముందుకు వెళ్తా ఉందని చెప్పి సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నా. మహిళా సంఘాలకు సంబంధించి, స్వయం సహాయక సంఘాలకు సంబంధించి ఈ కార్యక్రమాలన్నీ కూడా మీ చేతుల్లో ఉండేవి మీరు అమలు చేసుకోండి. ఈ రోజు ఎవరికైతే శాశ్వత నివేశ గృహం లేదో వాళ్ళందరికీ కూడా ఇండ్లు ఇవ్వాలా అనేటువంటి కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టబోతా ఉన్నాం. ఎవరైతే అర్హులైనటువంటి పేదలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా శాశ్వత నివేశ గృహాలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని త్వరలోనే కూడా తీసుకోబోతా ఉన్నామని చెప్పి సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నా. ఈ మధ్యలోనే
మరి జూనియర్ స్కూల్ జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజన పథకం కూడా కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది. ఈ జిల్లాలోనే మొదటి స్థానంలో ఈ మండలం ఉందంటే నిజంగా కూడా సంతోషమైనటువంటి కార్యక్రమం. ఈ రోజు ఏదైతే ఈ యొక్క లక్పతి కార్యక్రమం గాని, అదే విధంగా క్యాటింగ్ షెడ్యూల్లో గాని, అదే విధంగా మనకు ఎన్ఆర్ఈజీఎస్ రోడ్లలో గాని అన్నిట్లో కూడా ఈ మండలం మొదటి స్థానంలో నిలబడటం అనేది నిజంగా కూడా ఈ మండలంలో ఉన్నటువంటి అధికారులను, ఈ మండలంలో ఉండేటువంటి నాయకులను నేను అభినందించడం జరుగుతుంది. 1473 స్వయం సహాయక సంఘాలుంటే 15,373 మంది సభ్యులున్నారు. 17.79 కోట్ల రూపాయలు ఈ రోజు ఈ గ్రూపులకు ఈ యొక్క బ్యాంకు ద్వారా మీకు రుణ సహాయం అందించేటువంటి కార్యక్రమాన్ని ఈ రోజు చేయబోతా ఉన్నాం. వేలాది మంది ఈ రోజు ఈ కార్యక్రమానికి ఈ యొక్క పర్వదినాన్ని రావడం ఒక మంచి కార్యక్రమం. ఈ పెద్దపంజాల మండలంలో మనం మొదలు పెట్టడం, అది కూడా ఈ రోజు వైకుంఠ ఏకాదశి నాడు ఇంత మంచి కార్యక్రమం మీతో కలిసి గడిపేటువంటి అవకాశం నాకు రావడం నిజంగా కూడా చాలా సంతోషం అని చెప్పి సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఏ మండలంలో గ్రామ పంచాయతీ సర్పంచ్ నుంచి ఈ రోజు నేను శాసనసభ్యుడిగా ఎదిగిన వ్యక్తి. దాదాపు నా 35 సంవత్సరాలు రాజకీయాల్లో కంటిన్యూగా ఉండే వ్యక్తిని. ఇక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా నాకు ఎన్నో సంవత్సరాలుగా తెలిసినటువంటి మహిళలే. మీరు ఏ రోజైనా నేరుగా వచ్చి ఈ కార్యక్రమం ఈ సమస్య ఉందంటే తప్పనిసరిగా మీకు అందుబాటులో ఉండి పరిష్కరించడానికి నేను సిద్ధంగా మీకు అందుబాటులో ఉంటానని చెప్పి మరొక్కసారి మహిళా సోదరులందరూ కూడా తెలియజేసుకుంటూ, మాకు ఈ అవకాశం కల్పించిన మీకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్.